శ్రీకంఠేశ్వరుడు భక్తులకు ఆరోగ్య ప్రదాతగా వర్ధిల్లుతున్నాడు. సకల అనారోగ్యాలను దూరం చేసే ధన్వంతరిగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయంలో స్వామికి నిత్యం ఆయుర్వేద ఔషధ మిశ్రమాన్ని నివేదిస్తారు. నిత్యం అన్నంతో అభిషేకిస్తారు. అభిషేక ప్రియుడైన పరమేశ్వరుణ్ణి అన్నంతో అభిషేకిస్తే సకల మనోభీష్టాలు సాకారమవుతాయని విశ్వాసం. కంఠేశ్వరుడు నంజుండేశ్వరుడిగానూ ఖ్యాతిగాంచాడు. నంజనగూడు నంజుండేశ్వరుడు నవ్యానంద ఫలదాయకుడిగా నయన మనోహరంగా వర్ధిల్లుతున్నాడు. శ్రీకంఠేశ్వరాలయం అద్భుత నిర్మాణ శైలికి ప్రతీక. సాల బురుజులతో కూడిన పెద్ద స్తంభాలతో మంటపం, సాలా పైకప్పులతో మంటపం, మహారాజ గోపురం, ప్రాకార మంటపాలు, గోపురాలు, అపురూప శిల్పకళా సమాహారంతో ఈ లోగిలి శిల్పకళా వైభవంగా గోచరమవుతుంది. గంగవంశరాజుల కాలంలో ఈ ఆలయం నిర్మితమయ్యింది. ఆ తర్వాత చోళులు, హొయసల రాజులు, విజయనగర రాజులు ఆలయ నిర్మాణాన్ని విస్తృతం చేశారు. ఎన్నో నవీన కట్టడాల్ని నిర్మించారు. మైసూరు వడయార్ రాజులు ఈ ఆలయానికి భూరి విరాళాల్ని సమర్పించారు. గంగవంశరాజులు శ్రీకంఠేశ్వరుడికి ముందు చిన్న ఆలయాన్ని నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత చోళులు, హొయసలలు ఆలయానికి గణనీయమైన మార్పులు చేశారు. ఎన్నో నిర్మాణాలు చేపట్టారు. ఈ ఆలయానికి మహారాజ పోషకులుగా వడయార్ రాజుల్ని భావించాలి. ధీర గంభీరమైన మహారాజ గోపురాన్ని, అనేక మండపాల్ని వడయార్ రాజులు నిర్మింపచేశారు. 7 అంతస్తులతో 6 కలశాలతో కూడిన రాజగోపురం అద్భుత శిల్పకళారీతికి ప్రతిబింబం. ప్రతి అంతస్తుపై శివసేవకుల జంట విగ్రహాలు గోచరమవుతాయి. ప్రతి అంతస్తులో సూక్ష్మస్థాయి స్తంభాకృతులు ఉంటాయి. సువిశాలమైన ప్రాకార మంటపం రాతి స్తంభాలతో గోచరమవుతుంది. ఈ ప్రాకార మంటపంపై వివిధ దేవతామూర్తుల సమాహారం దర్శనీయమవుతుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న స్తంభాలపై శివపరివార మూర్తులు, శక్తి రూపాల ఆకృతులు, శివభక్తుల శిల్పాలు గోచరమవుతాయి. గణపతి, చండీశ్వరుడు, వీరభద్రుడు, శివకేశవుల అద్వైత భావనకు సంకేతంగా శంకర నారాయణమూర్తి, గిరిజా కళ్యాణఘట్ట శిల్పాలు, తాండవేశ్వరుడు, అనేక శిలాశాసనాలు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు మామగారు వేయించిన ఆలయ అభివృద్ధికి సంబంధించిన సమాహారంతో కూడిన శాసనాలు ఆలయ ప్రాంగణంలో నెలకొని ఉంటాయి.
నంజనగూడు ఆలయాన్ని శివపురాణం శ్రీ గారాలపురిగా ప్రస్తావించింది. పవిత్రమైన కచికీ నది తీరాన ఉన్న ఈ క్షేత్రంలో మహాదేవుణ్ణి పాప వినాశనేశ్వరుడిగా వ్యవహరిస్తారు. పరశురాముడు మాతృహత్య దోష నివృత్తికి ఈ క్షేత్రాన్ని నారదుడి సలహా మేరకు దర్శించాడని పురాణాలు విశ్లేషిస్తున్నాయి. మహాశివుడి సతీమణి శివాని ఈ పవిత్ర స్థలాన్ని దర్శించాలని ఉందని ఈశ్వరుణ్ణి కోరింది. తన దేవేరి కోరికపై గారాలపురిగా ఖ్యాతిగాంచిన నంజనగూడుకు ఆమెను తీసుకువచ్చాడు. శాంభవి కచనీ నదికి వెళ్లి నీటిని చేతుల్లోకి తీసుకోవడానికి నదిలోకి దిగి వంగింది. ఆ తరుణంలో ఆమె కిరీటం నుంచి ఒక మణి రాలి ఆ నీటిలో పడిందంటారు. ఆ మణి కోసం నదిలో వెతికే ప్రయత్నాన్ని భవానీ చేసింది. దేవి, ఇప్పటి వరకు ఈ ప్రదేశానికి నా కటాక్షమే కాదు, నీ అనుగ్రహం కూడా తోడయింది. నీ కిరీటం నుంచి రాలిన ఈ దివ్యమణి ఈ నదీ జలాల్లో శాశ్వతంగా నిక్షిప్తమై ఉంటుంది. ఇకపై దీనిని దక్షిణమణి కర్ణికా ఘాట్ అని వ్యవహరిస్తారు అని శంకరుడు పార్వతితో పేర్కొన్నాడు. జగన్మాత తథాస్తు అని ఆశీర్వదించింది. పరశురాముడి వృత్తాంతం ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకతను ఆపాదిస్తుంది. తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ ప్రకారం తన తల్లిని నరికి చంపిన పరశురాముడికి మాతృహత్య దోషం ఏర్పడింది. ఆ దోషాన్ని ఎలా తొలగించుకోవాలో తరుణోపాయాన్ని తెలియచేయమని నారదుణ్ణి పరశురాముడు అడిగాడు. కచనీ నదీ తీరంలో గారాలపురిలో కంఠేశ్వరుడు నెలకొన్నాడని, ఆ స్వామిని ఆరాధిస్తే మాతృహత్యా దోషం నివారణ చెందుతుందని నారదుడు తెలియచేస్తాడు. నారదుడి సూచన మేరకు గారాలపురికి చేరుకున్న పరశురాముడు కీకారణ్యంలో శ్రీకంఠేశ్వర లింగం కోసం అన్వేషించసాగాడు. తన పరశువుతో పొదల్ని చెట్లను నరుకుతూ శివలింగం కోసం వెతకసాగాడు. ఓ ప్రదేశంలో పొదల మాటున ఉన్న శ్రీకంఠేశ్వరుడి శివలింగానికి పరశురాముడి చేతిలోని గొడ్డలి తగిలింది. వెంటనే శివలింగం నుంచి రక్తం చిప్పిల్లింది. పరశురాముడు అపరాధభావంతో శివలింగం ముంగిట సాగిలపడ్డారు. ఒక దోషం తొలగించుకోవడానికి మరొక మహాదోషం చేశాను ఈశ్వరా, పాహిమాం రక్షమాం, నన్ను మన్నించు, అనుగ్రహించు అని వేడుకున్నాడు. శివుడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పరశురాముడు ఆత్మత్యాగానికి సిద్ధమయ్యాడు. ఆ సందర్భంలో మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. పరశురాముణ్ణి ఆశీర్వదించాడు. తన శిరస్సుకైన గాయం తగ్గడానికి కచనీ నదిలో ఉన్న మట్టిని తీసుకువచ్చి శివలింగంపై అలదమని సూచించాడు. పరశురాముడు శివాదేశాన్ని అనుసరించి పవిత్ర స్నానమాచరించి నదిలో ఉన్న తడిమట్టిని శివలింగంపై పూశాడు. దాంతో రక్తస్రావం ఆగిపోయింది. అక్కడే శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించి స్వామికి తొలి పూజాది అభిషేకాలను నిర్వహించాడు. కన్నడలో నంజు అంటే విషం, నంజుండేశ్వర అంటే విషాన్ని స్వీకరించిన ఈశ్వరుడు, నీలకంఠేశ్వరుడు అని అర్థం. పురాణాల ప్రకారం అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తున్న సందర్భంలో హాలాహలం వెలువడింది. ఆ కాలకోట విషం సమస్త ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. సృష్టి యావత్తూ భీతిల్లింది. ఆ సందర్భంలో దేవతలంతా మహాదేవుణ్ణి శరణు వేడారు. లోకక్షేమం కోసం సర్వేశ్వరుడు ఆ గరళాన్ని స్వీకరించాడు. తన కుక్షిలో ఉన్న సమస్త ప్రపంచం విషప్రభావానికి లోనైతే సృష్టి నశిస్తుందని భావించి ఆ గరళాన్ని తన గొంతులోనే నిలుపుకున్నాడు. శ్రీ అంటే సంపద, క్షేమం అనే అర్థంతో పాటు విషం అనే అర్థం కూడా ఉంది. అందుకే ఈ స్వామిని శ్రీకంఠేశ్వరుడు అని అంటారు. అంటే విషకంఠేశ్వరుడు అని అర్థం. మరో గాథ ప్రకారం ఒళ్లంతా విషాన్ని నింపుకున్న కేసియా అనే అసురుడు దేవతల్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేయసాగాడు. అతడి ఆగడాల్ని భరించలేని దేవతలంతా పరమేశ్వరుడి చెంతకు వెళ్లి తమను కటాక్షించమని వేడుకున్నారు. అప్పుడు దేవతలకు ప్రస్తుతం నంజనగూడు ప్రాంతంలో యాగం చేయమని సూచించాడు. శివుడు సూచించినట్టుగా దేవతలు ఆ అసురుణ్ణి యాగానికి ఆహ్వానించి యాగాగ్నిలోకి అసురుణ్ణి నెట్టేశారు. అప్పుడు శంకరుడు అగ్నిరూప మహాపరంజ్యోతిగా ఆ అసురుణ్ణి చుట్టుముట్టి అంతం చేశాడంటారు. అలా అగ్నిరూపంగా ఆవిష్కారమైన శివపరమాత్మ తేజోలింగమూర్తిగా దేవతల కోరికపై ఇక్కడ ఆవిష్కారమయ్యాడంటారు. కొంతకాలానికి ఆ శివలింగమూర్తి అవ్యక్తమయ్యింది. ఆపై కొన్నాళ్లకు మాతృమూర్తిని వధించిన పరశురాముడు ఈ ప్రాంతానికి విచ్చేశాడు. సంధ్యావందనం కోసం స్నానం చేస్తున్న సందర్భంలో ఇక్కడ లింగమూర్తిని మట్టితో ప్రక్షాళన చేసి లింగాకృతిని ప్రతిష్ఠించాడు. ఆలయాన్ని నిర్మింపచేసి తన తపశ్శక్తిని స్వామి సమక్షంలో నిక్షిప్తం చేశాడంటారు.
నంజనగూడులోని నంజుండేశ్వరుణ్ణి రోజు వేడి అన్నంతో అభిషేకిస్తారు. స్వామికి సహజ సిద్ధంగా ఉన్న విషప్రభావం కొంతమేర తగ్గించడానికి ఇలా నిత్యం అన్నంతో స్వామిని అభిషేకిస్తారు. అలాగే వెన్న, శొంఠి, చక్కెరతో కలిపి చేసిన సుగంధిత చక్కర అనే పదార్థాన్ని స్వామికి నివేదిస్తారు. భక్తులు ఈ ప్రసాద స్వీకరణ వల్ల, స్వామికి అభిషేకించిన అన్నాన్ని కబళ ప్రసాదంగా స్వీకరించడం వల్ల సమస్త అనారోగ్యాలు దూరమవుతాయని విశ్వాసం. నంజుండేశ్వరుడికి ఏడాదికి 2 సార్లు ప్రత్యేక జాతరలు నిర్వహిస్తారు. ఈ జాతరలో రథోత్సవం ప్రత్యేక ఆకర్షణ. నీలకంఠేశ్వరుడైన శ్రీకంఠమూర్తి భక్తుల పాలిట కొంగు బంగారం. వైద్యనాథేశ్వరుడిగా, పాప విమోచనకర్తగా స్వామి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. పరమశివుడి గళసీమలో ఉండే నీలిరంగు అనంతతత్వానికి సంకేతం, విశాల గగనానికి సూచిక. పరమేశ్వరుడి పాలభాగం అనంతంగా నీలిమ నిండిన గగనం. ఆ గగనంలో తేలియాడే తెల్లటి మబ్బులే పరమశివుడి నుదిటిన మెరిసే విభూతి రేఖలు. అలాంటి అనంతమైన దయాగుణమూర్తిగా శ్రీకంఠలింగేశ్వరుడు వర్ధిల్లుతున్నాడు. నిత్యమై, సత్యమై, నిక్కమై, నిఖిలమై విలసిల్లుతోన్న మహామృత్యుంజయుడు, సర్వేశ్వరుడు శ్రీకంఠేశ్వరుడు. యస్య నిశ్వసితం వేదః, శివుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదం. అలాంటి వేదమూర్తి, వేదనల్ని దూరం చేసే మూర్తి శ్రీకంఠేశ్వరుడిగా ఇక్కడ దర్శనమిస్తున్నాడు. రక్షాపేక్షమపేక్షతే అంటే మృత్యువును జయించాలనుకునేవారు పరమశివుణ్ణి ఆరాధించాలని ఋగ్వేద వచనం. మృత్యుంజయుడంటే మృత్యువును అధిగమించినవాడో, మృత్యువును జయించినవాడో కాదు, మృత్యువుకు అతీతమైన దైవమే మృత్యుంజయుడు. అలాంటి ఘనతరమైన మృత్యుంజయేశ్వరుడు ఈ ఆలయంలో లింగమూర్తిగా ప్రకటితమవుతున్నాడు. భారీ శివలింగాకృతిగా గోచరమయ్యే మహామృత్యుంజయుడి శిరోభాగాన సర్పాకృతి నెలకొని ఉంటుంది. చెంతనే ధీర గంభీరయుక్తమైన త్రిశూలం తేజరిల్లుతుంది. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముఖీయమామృతాత్ అనేది మహామృత్యుంజయ మంత్రం. ఈశం తం జ్ఞాత్వా హ్యమృతా భవంతి అంటే పరమశివుణ్ణి ఆశ్రయించిన వారు జనన మరణ రాహిత్యాన్ని పొందుతారు. ఎవరైనా ఆయుష్షు తీరగానే దేహాన్ని త్యజించక తప్పదు. శివుడు అలాంటి దైవం కాదు. శివుడు కాలాతీతుడు, దేహాతీతుడు. శివునికి ఆయుష్షుతో ఎలాంటి సంబంధం లేదు. దేహం, ఆయుష్షు లేని దైవానికి మృత్యువు ఉండదు. జననమే లేని వారికి మరణం ఎలా ఉంటుంది? అందుకే ఈశ్వరుణ్ణి మృత్యుంజయుడంటారు. అలాంటి మృత్యుంజయ మహాదేవుడి సమక్షంలో బ్రహ్మ, పార్వతి, గణపతి దివ్యమూర్తులుగా, పృథ్వీ, ప్రకృతి, జీవశక్తులకు సంకేత రూపాలుగా వర్ధిల్లుతారు. చెంతనే కార్యనిర్వహణాశక్తి చిహ్నంగా నందీశ్వరుడు విరాజమానుడై విలసిల్లుతుంటాడు. జగము నిద్రాణమై ఉండి జాగృతముగా తన్ను భావించుకొనుచు సాధారణముగా నిన్ను భావించు వేళలే నిజము కనగా జగదీశ్వరా జగతికి జాగృతములు
జగతిని నిరంతరం జాగృతపరిచే నిత్య చైతన్య స్ఫూర్తి శ్రీకంఠేశ్వరుడు. జీవితం అంటే మరణించే వరకు స్ఫూర్తిదాయకంగా జీవించాలని శివ సందేశం. మృత్యువు మాయామోహాలు లేని మహాదేవుడు శ్రీకంఠేశ్వరుడు. మరణం లేని జీవి అంటూ ఉండదు. కానీ జీవితాన్ని ధన్యం చేయడానికి, సాగించాల్సిన విద్యుక్త ధర్మాచరణ, కార్యనిర్వహణా దక్షతల్ని సమకూర్చడానికి తగిన శక్తియుక్తుల్ని అందించే దైవ స్వరూపమే మృత్యుంజయుడైన శ్రీకంఠేశ్వరుడు. పంచకృత్యమితం వోఢుం మమాస్తి ముఖపంచకం. సృష్టి, స్థితి, సంహారం, తిరోభావం, అనుగ్రహం వంటి పంచకృత్యాల భారాన్ని వహిస్తూ సృష్టి రక్షణే దీక్షా దక్షతులుగా కలిగిన దైవస్వరూపం నీలకంఠేశ్వర ఆకృతి. యావత్ విశ్వాన్ని ఒకే పర్యాయం దర్శించగల దైవం పరమేశ్వరుడు. నంజనగూడు నంజుండేశ్వర ఆలయానికి 1000 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. 9వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం మధ్యకాలంలో పశ్చిమ గంగ వంశరాజులు శివభక్తులు దక్షిణాపథంలో ఎన్నో శివాలయాలను ఈ రాజవంశీకులు నిర్మించారు. నంజనగూడు సమీపంలో కపిల మరియు కౌండిన్య నదుల సంగమం ఉంది. ఈ ప్రదేశాన్ని పరశురామ క్షేత్రంగా వ్యవహరిస్తారు. అందుకు సంకేతంగా ఈ ఆలయ ప్రాంగణంలో పరశురామ ఆలయం కూడా నెలకొని ఉంటుంది. గౌతమ మహర్షి ఈ సన్నిధిలో ఉండి తపస్సు చేశాడని పురాణాలు విశ్లేషిస్తున్నాయి. నంజనగూడు మైసూరు నుంచి 24 కిలోమీటర్ల దూరంలోనూ, బెంగళూరు నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నంజన్గూడుకు నేరుగా రైల్వే మార్గం ద్వారా చేరుకోవచ్చు. నంజన్గూడు నుండి 100 కిలోమీటర్ల పరిధిలో సుందరమైన బందీపూర్ నేషనల్ పార్క్, శివసముద్రం జలపాతం, కచనీ రిజర్వాయర్లు ఉన్నాయి. నంజనగూడు రసబాలే, అరటిపళ్ళు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. దేవరసనహళ్లి గ్రామం నుండి ఉద్భవించిన ఈ మేలుజాతి రకం అరటికి భౌగోళిక సూచిక కూడా ఉండడం విశేషం. నంజన్గూడు శ్రీకంఠేశ్వరుడి దివ్యక్షేత్రం నిరుపమానం. గారాలపురిగా పురాణ ప్రసిద్ధిగాంచిన ఈ భవ్య సన్నిధి పురాణ చారిత్రక యశస్సుతో తేజరిల్లుతోంది.
పరశురాముడు ప్రతిష్ఠించిన ఈ శివలింగమూర్తిని ఎందరో మహర్షులు తమ ఆరాధ్య దైవంగా పూజించారు. మృత్యుంజయేశ్వరుడిగా సర్వలోకహితాన్ని ఆకాంక్షించే మహాదేవుడు ఇక్కడ పాప వినాశమూర్తిగా దర్శనమిస్తున్నాడు. భక్తుల యోగక్షేమాల్ని కాంక్షించే సర్వమంగళేశ్వరుడు అకాల మృత్యుహరణాన్ని, సర్వవ్యాధి నివారణాన్ని, సమస్త పాపక్షయ కారకానికి కారణమవుతాడు. అలాంటి ఈ దివ్య సన్నిధి భక్తులకు అనంత పుణ్యాల పెన్నిధి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.